శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఇలా చేస్తే పాపము, అలా చేస్తే పుణ్యము, ఇది చేస్తే కర్మ, అది చేస్తే కర్మ తయారవుతుంది అంటూ ఉంటాము కదా. ఆ తయారయ్యేది మనలో ఎలా తయారవుతుందో వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఆ తయారయ్యేది మనలో ఎలా తయారవుతుందో వివరించగలరు? ప్రశ్నను ఇంకొకసారి మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా చేస్తే పాపము, ఇలా చేస్తే పుణ్యము, ఇది చేస్తే కర్మ, అది చేస్తే కర్మ తయారవుతుంది అంటుంటాము కదా. ఆ తయారయ్యేది మనలో ఎలా తయారవుతుందో వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అంటే వీరు ఇంతకుముందు చాలా ప్రశ్నలు అడిగారు. కర్మ సిద్ధాంతం గురించి ప్రశ్నలు అడిగితే చవటం కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇది అడుగుతున్నారు. అంటే దాన్ని ఇంతకు ముందు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మళ్ళీ నాకు ఈ సందేహం ఉంది, ఇది చెప్పండి అని. అయితే ఇక్కడ ప్రశ్నలు అడిగేవాళ్ళు అసలు మీ భావాన్ని, అంటే మీకేదో లోపల అనిపించింది, ఆ అనిపించిన దాన్ని ఎదుటవారికి అర్థమయ్యేలా అడగాలి. ఇప్పుడు ఏం తయారవుతుంది? మీరు అడిగిన ప్రశ్నలో ఇలా చేస్తే పుణ్యం, అవును, ఈ పనులు చేస్తే పుణ్యం, ఈ పనులు చేస్తే పాపం చెప్పారు. మంచి పనులు చేస్తే పుణ్యం, చెడ్డ పనులు చేస్తే పాపము. ఓకే. ఇది చేస్తే కర్మ, అది చేస్తే కర్మ తయారవుతుంది. ఏం తయారవుతుంది? పుణ్యపాప కర్మలే తయారవుతాయి. ఇప్పుడు అసలు కర్మ అంటే పని, కదలిక. కదలిక ఎక్కడున్నా అది కర్మే. అసలు కదలిక లేకుండా జీవుడు ఉండటం కుదరదు. ఇప్పుడు మీరు ఇది చేస్తే కర్మ తయారవుతుంది, అది చేస్తే కర్మ తయారవుతుంది అన్నప్పుడు మీకేదో భావన ఉంది, అంటుంటాము కదా అన్నారు. అన్నప్పుడు మీకేదో లోపల ఒక భావన ఉంది. ఆ భావాన్ని మీరు అక్కడ స్పష్టపరచలేదు. స్పష్టపరిచి ఉంటే ఇంకా చక్కగా మీకు వివరంగా చెప్పొచ్చు. అయినా నాకు అర్థమైనంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువులో మనం ఏం మాట్లాడుకున్నా మంచిని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్లే ప్రయత్నం. కానీ మీరు ఇక్కడ స్పష్టత ఇవ్వలేదు. మీకున్నటువంటి ఆల్రెడీ మీ మనసులో ఉన్నటువంటి భావం ఏదో ఉంది మీకు. దాన్ని ఏమన్నారంటే, ఇది చేస్తే కర్మ, అది చేస్తే కర్మ తయారవుతుంది అంటుంటాము కదా అన్నారు. కర్మ ఒకవేళ తయారవుతుంది అంటే తయారవుతున్నటువంటి కర్మకి మహాత్ములు చెప్పారు, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. ఇది తయారయ్యేది. సంచిత కర్మ అంటే ఆల్రెడీ మనం చేసిందంతా సంచితము, అంటే మొత్తం అక్కడ ఒక స్టాక్ ఉంది, ఒక మూటగా ఉందనుకోండి, మొత్తం మనం చేసేసింది ఇప్పుడు వరకు. ఆగామి కర్మ అంటే ఆ సంచిత కర్మ మూటలోంచి మన వైపు బయలుదేరింది. అంటే మనం చేసిన మంచి కర్మో చెడు కర్మో ఆ కర్మల ఫలితము. సంచిత కర్మ అంటే మొత్తం మనం చేసినటువంటి కర్మల ఫలితములు అక్కడ ఉన్నాయి, మనం అనుభవించవలసినవి. అది సంచిత కర్మ. అసలు కదలిక అంటేనే కర్మ అని చెబుతున్నా, పని అంటే కర్మ అని అర్థం. అంతే. కర్మ తయారవడం లేదు. మీరేమడుగుతున్నారంటే కర్మ తయారవుతుంది అంటున్నారు. ఆ తయారయ్యేదేదో మీకు భావం ఉంది, మీరు తప్పుగా అడుగుండరు. కానీ మీ అంతరంగంలో మీకు అర్థమైన భావాన్ని నాకు అర్థమవుతుంది అనుకొని అడిగేశారు. కాదు, స్పష్టంగా అడగాలి. కర్మ అనేది పని. దాన్ని మహాత్ములు చెప్పారు. ఒకవేళ తయారవుతే, మనం చేసిన కర్మ ఫలితములు తయారవుతే, అవి జన్మ జన్మలకే వెంటాడితే, సరే మరు జన్మలు వదిలేద్దాం, కిందటి జన్మలు వదిలేద్దాం, ఎందుకంటే అవి నిరూపణ లేని సత్యములు. ఇప్పుడు ఈ జన్మకి మనం ఇప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు, నాకు 57 సంవత్సరాలు, ఈ ప్రశ్న అడిగిన మీకు 60 సంవత్సరాలు, మనం చేసిన కర్మ ఫలములు ఎప్పటికప్పుడు అనుభవించినవి అనుభవించగా, ఇంకా అనుభవించవలసినవి ఉంటే, ఒకవేళ బ్యాలెన్స్ మిగిలి ఉంటాయి, పుణ్యములు కానీ పాపములు కానీ ఫలితములుగా మిగిలి ఉంటే, ఆ మొత్తాన్ని సంచిత కర్మ అంటారు. అంటే మనం చేసేసిన కర్మల ఫలితముల మూట అక్కడ ఉంది. అందులోంచి ఆ సంచిత కర్మలోంచి ఆ ఫలముల, సంచిత కర్మ అంటే ఆ కర్మ ఫలముల మూట, చేసేసిన కర్మ ఫలముల మూటలోంచి మన వైపు ఒకటి ప్రయాణించుకుంటూ వస్తుంది. అంటే మార్గ మధ్యంలో ఉంది, మన దాకా రాలేదు.
దాన్ని ఆగామి కర్మ అన్నారు. అంటే మన వైపు వస్తుంది. ఒక విలుకాడు బాణం విసిరాడు. విలుకాడు బాణం ఎక్కడ ఎక్కువ పెట్టాడో ఆ ఎక్కువ పెట్టిన ప్రదేశము పేరు సంచిత కర్మ. ఆ బాణాన్ని గురి చూసి మన వైపు వదిలాడు, అది మన వైపు వస్తుంది. వస్తున్నప్పుడు మధ్యలో అది ఆగామి కర్మ. అది వచ్చి బాణం మన కొట్టేసింది, అంటే మన శరీరంలో దిగిపోయింది ఏదో ఒక ప్రదేశంలో, అది ప్రారబ్ధ కర్మ. ఇది బాణం ఉదాహరణ చెప్పాను. ఇక్కడ మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. పుణ్యపాప కర్మల ఫలితములన్నీ సంచిత కర్మగా ఉంటాయి. అందులో పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. అది కూడా మనం ఎప్పటికప్పుడు అనుభవించేస్తున్నాం అనుకోండి, అనుభవిస్తున్నప్పుడు అది ప్రారబ్ధ కర్మ. అనుభవానికి రాకముందు అది వెయిట్ చేస్తూ మన మీదకి వచ్చి పడకముందు అది ఆగామి కర్మ, కనపడదు. ఆగామి కర్మ అని పేరు పెట్టారు తప్ప ఏమీ కనపడదు మీకు. మీకు ప్రారబ్ధ కర్మగా మాత్రమే అది తెలుస్తుంది అనుభవిస్తున్నప్పుడు. ఇప్పుడు నేను సుఖానికో దుఃఖానికో లోనయ్యాను, అప్పుడు ప్రారబ్ధ కర్మగా మాత్రమే తెలుస్తుంది. కానీ పేరు పెట్టారు ఆగామి కర్మ, మన వైపు కమింగ్ అని. ఎందుకని ఇది వస్తేనే కదా మనం అనుభవించాలి అనే ఒక భావన చెప్పడానికి. బయట నుంచి వచ్చేది ఏం లేదు, కర్మలన్నీ మనలోనే ఉన్నాయి, కర్మ ఫలితములు కూడా మనలోనే ఉన్నాయి. మన మనస్సు యొక్క భావనలు, మన మనసు యొక్క భావనలు, మనం ఊహించుకునే భావనలు, మన సుఖదుఖములు, మన భయాలు, మన ధైర్యాలు, ఇదే మన కర్మ ఫలితాలు. మనం చెడు గుణాలు ఎక్కువ అలవాటు చేసుకుని చెడుని విని, చెడునే చూస్తూ, చెడునే చేస్తూ, చెడునే అంటూ, చెడునే వింటూ, చెడు క్రియలతో పెరిగామనుకోండి, మనలో ఆందోళనలు పెరిగిపోతాయి, చెడ్డ భావాలు పెరిగిపోతాయి, దుర్మార్గ భావాలు పెరిగిపోతాయి, దుర్మార్గపు ఆలోచనలు పెరిగిపోతాయి, దుర్మార్గపు గుణం పెరిగిపోద్ది, దుర్మార్గపు స్వభావం పెరిగిపోద్ది, చెడు స్వభావం, చెడు గుణాలు మొత్తం పెరిగిపోతాయి. అయితే ఏముందండి, దీనివలన ఎదుటోడిని నష్టపరుస్తాం కదా అని మీరు అనుకోవచ్చు. చెడ్డవాళ్ళందరూ ఏం చేస్తారు, మంచి వాళ్ళని నష్టపరుస్తారు. ప్రపంచంలో ఎక్కడ కుదిరితే అక్కడ చెడు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఎదుటివాడికి కదండి నష్టం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు, అది క్రియాత్మకంగా. కానీ ఒక చెడ్డవాడు భావించుకునేటప్పుడు తన చుట్టూ ఉన్న అందరినీ చెడ్డవాళ్లే అనుకుంటాడు. ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఎవరైనా నన్ను పట్టుకుంటారేమో అని భయం ఉంటుంది, వీళ్ళల్లో పోలీసులు లాంటి వాళ్ళు ఉన్నారేమో అన్న భయం ఉంటుంది, ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమో అన్న భయం ఉంటుంది. వీటన్నింటికి తోడు నేను దొంగని చెడ్డ పని చేస్తున్నానని నా మనసుకు నాకే తెలుసు, అసలు నాలాంటి దొంగలు ఎవరన్నా నన్ను మోసం చేస్తున్నారా అని ఉంటుంది. అందుకని దొంగకి ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తాయంటే మంచి ఆలోచనలు. తన వైపు కూడా నన్ను ఎవరైనా మోసం చేస్తారేమో, నాదెవరైనా ఎత్తుకుపోతారేమో, నాకేమైనా నష్టం జరుగుతుందేమో అన్న ఆలోచనలు వస్తాయి. చెడ్డవాళ్లకు ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళకి మీరు చెడు చేస్తారు, అది ఓకే. చెడ్డవాళ్ళు ఎవరైనా బయట వాళ్ళకి చెడు చేస్తారు, ఓకే, ఎందుకని గుణాలే చెడ్డవి. కానీ మరి వీళ్ళు కూడా ప్రపంచంలో అన్ని పొందాలుగా ఇచ్చిపుచ్చుకోవటమే ప్రపంచం మొత్తం. అందుకని చెడ్డవాళ్ళు అసలు ఎవరిని నమ్మరు. ఎవరైనా నాకు చెడు చేస్తారేమో అని నిరంతర జాగ్రత్తలో ఉంటారు. భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, గురువు లేదు, శిష్యుడు లేదు, దేవుడు వైపు నుంచి కూడా నమ్మరు. నమ్మకేగా మరి మానసిక బాధలు, శారీరక బాధలు, సైకలాజికల్ పేషెంట్లు ఎదురుగుతున్నారు. అందరూ దేవుళ్ళని, గురువుల్ని ఆరాధించి పూజించుకునే వాళ్ళేగా. ఎందుకనండి, యద్భావం తద్భవతి. ఇప్పుడు చెడ్డవాళ్ళకి చెడుని మీరు అనుభవిస్తున్నప్పుడు అది ప్రారబ్ధ కర్మ, మహాత్ములు పేరు పెట్టారు. ప్రారబ్ధ కర్మ ఒక్కటే మనకు అనుభవంగా తెలుస్తుంది. అయితే ఏమండి ఇప్పుడు దాకా నేను అనుకోలేదు, ఇప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాను, టప్పనొచ్చి మీద పడిపోయిందండి అన్నారనుకో, మనం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, బాగా ఎండగా ఉంది. ఒక ఆయన వెళ్ళి కొబ్బరి చెట్టు కింద నుంచున్నాడు, కాసేపు ఎండ నీడకి నుంచుందాం బాగా ఎండగా ఉందని. ఓ ఎండు కొబ్బరికాయ రాలి టప్పని అతని నెత్తి మీద పడింది. అప్పుడు దానికి ఏం చెప్పారు, అసలు ఇది ఇప్పుడు నా నెత్తి మీద ఎందుకు పడాలి, నాకు అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపించాలి, నేను నీడ కోసం ఈ చెట్టు కిందకే ఎందుకు వెళ్ళాలి, నేనే వెళ్ళినప్పుడే అది ఎందుకు రాలాలి అంటే అప్పుడు చెప్పారు, నువ్వు అనుభవించవలసిన కర్మ ఏదో ఉంది, ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి చెడు ఏదో ఉండి ఉంటుంది ఖచ్చితంగా, అందుకని నీకు చెడు జరిగింది అంతే తప్ప నీకు నువ్వు ఉద్దేశపూర్వకంగా సృష్టి ఎప్పుడూ నీకు నన్ను నష్టపరచదు. ఎందుకని బ్రతకడానికి గాలి ఇచ్చింది అదే, నిద్రపోయిన బతికిస్తుంది అదే, నీరు ఇచ్చింది అదే, పంచభూతాలు ఇచ్చింది అదే, ఆహారం ఇచ్చింది అదే, శరీరం ఇచ్చింది అదే, శరీరానికి కావలసిన అన్ని సమకూర్చి పెట్టింది అదే.
కాబట్టి ప్రకృతి ధర్మాలు ఏవైనా సరే ధార్మికంగా ఉంటాయి అని మహాత్ములు కనిపెట్టి చెప్పారు. ఇది విశ్వాసమే తప్ప నిరూపణ కుదరదు. కానీ మానవ చరిత్రను పరిశీలిస్తే ఎన్ని కోట్ల లక్షల వేల సంవత్సరాల నుంచైనా ఇదే సత్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు మహాత్ములు. అంటే ప్రకృతి మొత్తం ఇలాగే పనిచేస్తుంది. ధర్మానికి అనుకూలంగా ఉంది, మంచికి అనుకూలంగా ఉంది, చెడుకు వ్యతిరేకంగా ఉంది, చెడుకు శిక్షలు పడుతున్నాయి. అప్పుడు ఈ కొబ్బరికాయ నెత్తి మీద పడినప్పుడు ఆ నెత్తికి తగిలిన దెబ్బ, నొప్పి, బాధ ఏదుందో అది నువ్వు వెళ్ళడానికి పడతావో అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు నీకు అనుభవంగా తెలిసింది. అయితే కొబ్బరికాయ పడుతుందని నీకు తెలియదుగా, నీ నెత్తి మీద పడే వరకు నీకు తెలియదుగా. అందుకని నీ నెత్తి మీద పడబోతూ నువ్వు ఆ చెట్టు కింద వెళ్ళి నుంచుంటున్నావే, ఆగామి కర్మ నిన్నట్టు ఆకర్షించింది, ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళింది. బాగా ఎండగా ఉంది, కాసేపు ఇక్కడ నీడనుందామని నీకు అనిపించింది కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి. అదే బుద్ధి కర్మానుసరినే. నువ్వు అనుభవించవలసినటువంటి కర్మ ఫలితములు ఏమున్నాయో వాటిని అనుసరించి నీ బుద్ధి పనిచేస్తుంది. అది లాక్కెళ్ళి చెట్టు కింద నుంచోబెట్టింది. ఇవన్నీ నిరూపణ కుదరదు, కానీ జరుగుతున్న వాటిని బట్టి మహాత్ములు నిర్ణయించి చెప్పారు. అనాదిగా ఇలాగే జరుగుతుంది, అది కూడా అర్థమైంది, పరిశీలించారు. అది ముందు తరాలకు అందిస్తున్నారు. ఇప్పుడు కొబ్బరికాయ, అక్కడ ఎండు కొబ్బరికాయ అప్పుడే రెడీగా రాలిపోవటానికి కొనతో అలా ఉందంతే. అది కరెక్ట్గా నువ్వు వెళ్ళి నుంచున్నావు, అక్కడ కొబ్బరికాయ తొడిని కూడా వదిలేసింది, కరెక్ట్గా వచ్చి నీ నెత్తి మీద పడింది. ఇప్పుడు వస్తున్నప్పుడు అంటే నువ్వు ఆ చెట్టు కిందకి వెళ్ళటం కానీ కరెక్ట్గా అప్పుడే చెట్టు వదలటం కానీ ఈ రెండు అప్పుడే ఏకకాలంలో కలవటం, నువ్వు వెళ్ళటం అది రాలిపోవటం, అది ప్రయాణించుకుంటూ రావటం, ఇదంతా ఆగామి కర్మ. అంటే కొబ్బరికాయ ప్రయాణం అంతా ఆగామి కర్మ. నీ నెత్తి మీద పడే వరకు, నీ నెత్తి మీద పడినప్పుడు అది ప్రారబ్ధ కర్మ. అంటే నీకు అనుభవం తెలుస్తుంది. అది సుఖమైన దుఃఖమైన ఇలాగే ఉంటుంది, కానీ అనుభవం తెలుస్తుంది. అనుభవం తెలిస్తే ప్రారబ్ధ కర్మ, అనుభవానికి ముందు ఆగామి కర్మ. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆగామి కర్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్మలు మనకి సుఖదుఖ అనుభవాలు ఇలా ఎందుకు చెప్పారు అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా వచ్చి మీద పడిపోవు. బాధలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అనుభవిస్తుంటాం మనం. అందుకని చెప్పారు ఒక్కసారిగా వచ్చి మీద పడిపోవాలి. అందుకని ఇలా చెప్పారు. ఆగామి కర్మ ఒకటి వచ్చింది, మీద పడింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే మొత్తము కర్మఫలముల మూటలోంచి వచ్చింది. అదే సంచిత కర్మ. అంటే సంచిత కర్మ కనపడదు, ఆగామి కర్మ కనపడదు. ఎందుకని కనపడటానికి అసలు అక్కడ ఏం లేదు. ప్రారబ్ధ కర్మగా అనుభవం అవుతుంది. కానీ ఈ ప్రారబ్ధం నాకు ఇప్పుడు ఎందుకు వచ్చిందని నువ్వు ప్రశ్నేస్తావు. నేనేం చేయలేదు, అలా వెళ్తున్నాను, ఊరికి అలా నడుచుకుంటూ వెళ్తున్నానండి, వెనక నుంచి మోటార్ సైకిల్ వేసుకొచ్చి కొట్టేశాడండి, నా తప్పే ఉందండి అందులో అంటావు. అన్ని లక్షల మంది రోడ్ల మీద వెళ్తూ ఉండే నిన్నే ఎందుకు కొట్టేశాడు? అన్ని వందల మంది ఆ రోడ్డు మీద వెళ్తుంటే నిన్నే ఎందుకు కొట్టేశాడు? నీకే ఎందుకు జరిగింది? చాలా మందిని ఒకవేళ అలా కొట్టేసినా కూడా వాళ్ళకి దెబ్బలు తగలలేదు, మామూలుగా పడి లేచి వెళ్ళిపోయారు. కానీ నీకే ఎందుకు నడుము విరిగిపోయింది? జీవితకాలం మొత్తం నువ్వే ఎందుకు మంచం మీద పడిపోయావు? అనేక మందికి అలా యాక్సిడెంట్లు అయినా చిన్న చిన్న దెబ్బలతో లెగిసి వెళ్ళిపోయారు. నీకే ఎందుకు శాశ్వతమైనటువంటి మంచం పెట్టేసింది, నడుము విరిగిపోయింది, వైద్యం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి వచ్చింది అన్నప్పుడు వీటికి సమాధానాలుగా చెప్పారు. ప్రారబ్ధ కర్మ యొక్క బలీయత. మరి ప్రారబ్ధ కర్మ ఎక్కడుందండి? నేను ఇప్పుడైతే ఏం లేదు కదా అని మనం అనొచ్చు. ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని ప్రారబ్ధ కర్మ ఇప్పుడు నాకేమీ లేదుగా అని మనం అనుకోవచ్చు. ఇప్పుడేముంది ప్రారబ్ధ కర్మ అని? ప్రారబ్ధ కర్మ అనేది అనుభవిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, అదే ప్రారబ్ధ కర్మ. లేదు మనకేదో సమస్య వచ్చి బాధపడుతున్నాం అనుకోండి, అదే ప్రారబ్ధ కర్మ. లేదు మనకేదో ఆనందం వచ్చి సుఖంగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానికి అది కనపడదు, కానీ గతములోని సంచిత కర్మ నుంచి బయలుదేరి మనకు వస్తుంది అన్నారు. గతము అన్నప్పుడు చంటి బిడ్డలు అనుకోండి, పూర్వజన్మ అని అర్థం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అనుకోండి, మనం వెనక బతికినన్ని రోజులు, అది పూర్వజన్మ. ఇప్పుడు బతికినన్ని రోజుల్లో మనం చేసిందా?
అనేది తేల్చటం కుదరదు, కానీ అది వెనకదే. ఈ తేల్చే విధానం అంతా సృష్టిలో ఉంది. అదే కర్మ సిద్ధాంతం. దాన్ని మహాత్ములు కర్మ సిద్ధాంతాన్ని చెబుతూ ఇప్పుడు అనుభవించేదానికి ప్రారబ్ధం అని పేరు పెట్టారు. ఎప్పుడు అనుభవించేదే ఉంటది. అయితే ఇది నాకు ప్రారబ్ధం ఏమండి ఇలా కూర్చుంటే వచ్చి మీద పడిపోయిందని అంటున్నామని ఆగామిగా వస్తుంది, అది సంచితములోంచి బయలుదేరింది అన్నారు. సంచితము అంటే మొత్తం ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి కర్మల ఫలితాల సంచి. ఆ మూటలోంచి ఒక్కొక్కటే బయలుదేరి నీ వైపు వస్తుంది. మళ్ళీ నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, మళ్ళీ నువ్వు చేసినవన్నీ ఆ మూటలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు చేసినవి కొన్ని ఇప్పుడే అనుభవిస్తావు, ఇప్పుడు చేసినవి కొన్ని రేపు అనుభవిస్తావు, ఇప్పుడు చేసినవి కొన్ని 10 ఏళ్ళ తర్వాత అనుభవిస్తావు, ఎప్పుడో చేసినవి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటావు. వాటికి నిర్ణయాత్మకత అనేది పనిని బట్టి, విధానాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మంచినీళ్ళు తాగామనుకోండి, ఇప్పుడు దాహం తీరిపోద్ది. ఇప్పుడు అలా రోజు చక్కగా సరిపోయిన మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, దాహం తీరిపోతే ఆరోగ్యం బాగుంటుంది. కాదు ఎప్పుడో మనకు అనిపించినప్పుడు తాగి సరిగ్గా తాగట్లేదు అనుకోండి, ఎప్పుడుకో డీహైడ్రేషన్ చేస్తుంది. అది ఒక రోజులో అవ్వదు. ఆ డీహైడ్రేషన్ అనే కర్మ ఎందుకు వచ్చింది, అప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే రోజు మంచినీళ్ళు తక్కువ తాగటం వలన. అలా కొన్ని ఏవో కాలగమనంలో జరుగుతాయి. ఇప్పుడు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కాలగమనంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆరోగ్యం చెడిపోవచ్చు, అది ఇప్పుడు కనపడకపోవచ్చు. ఇప్పుడు మనం సరైన ఆహారం తినకపోవడం రోజు అనేది సంచిత కర్మగా సాగుతుంది. ఇదంతా సంచిత కర్మ. దీని ఎఫెక్ట్ ఎప్పుడో 15 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రాబ్లం రావచ్చు. ఏ హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఏ కిడ్నీలో ఫెయిల్ అవ్వచ్చు, ఏదో ఒక అనారోగ్యం రావచ్చు. ఇప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు నేను చేసిన కర్మఫలం బాగానే ఉంది, ఇప్పుడు నేను నాకు రుచికరమైనవి తినేశాను, నాకు నచ్చినవి తినేశాను, నాకు అన్ని వండుకు తినేశాను అనేది ప్రస్తుత కర్మ. ఈ కర్మ ఫలం ఎలా ఉంటుందంటే ఇప్పుడు సుఖపడిపోయి ఇప్పుడు ఆనందించావు, కానీ అందులో సంచితం ఉంది అక్కడ, అది ఎఫెక్ట్ అవుతుంది ఆరోగ్యానికి. ఇలా కొన్ని దీర్ఘకాలంగా ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడే ఉంటాయి. అలా అనేక రకాల కర్మలు ఉన్నాయి. మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది. మనం చేసే కర్మల్లోనే ఇప్పటికి ఆనందించినట్టుగా కనపడవచ్చు రోజు తినే ఆహారం, కానీ మనం తినే ఆహారాన్ని బట్టి ఈరోజు మనకు ఆరోగ్యం చెడిపోకపోవచ్చు, లేదా ఈ రోజే ఆరోగ్యం వచ్చేయకపోవచ్చు. కానీ అది ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు, అది ఆరోగ్యాన్ని సమకూర్చవచ్చు. ఈ రోజుకి కడుపు నిండుద్ది అంతే. అలా అనేక విషయాలు ఇలాగే ఉంటాయి. ఇలా పోల్చుకు చూసుకోవాలి. ఇది మొత్తానికి కర్మ సిద్ధాంతం. ఇందులో ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలు అనేటువంటి కర్మలు ఉన్నాయి. అయితే ఈ కర్మలో సంచిత కర్మ కనపడదు, ఆగామి కర్మ కనపడదు, ప్రారబ్ధ కర్మ మాత్రమే అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రారబ్ధ కర్మకి ఆధారంగా ఇంతకు ముందు చేసినవి అని చెప్పారు. ఆ చేసిన స్టాక్ మొత్తాన్ని సంచితం అన్నారు. ఒక్కొక్కటే కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం కనుక అది బయలుదేరి ఒక్కొక్కటిగా వస్తుందని చెప్పారు. విడివిడిగా అనుభవిస్తున్నాం కనుక, అంటే అంతకు మించి అందులో ఏం లేదు, మొత్తం కర్మ ఇది. కర్మ సిద్ధాంతం ఏంటంటే ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదు. అది కర్మను బట్టి, పనిని బట్టి దీర్ఘకాలమా వెంటనేనా అనేది, వెంటనేనూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆహారం ఉంది, వెంటనే కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది, ఇప్పుడు ఇది అయిపోయిందంటే లేదు. నువ్వు తినే ఆహారం దీర్ఘకాలంలో మళ్ళీ నీకు వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు. ప్రస్తుతానికి కడుపు నిండింది అంటే ఇప్పుడు కడుపు నింపడం అనే ప్రారబ్ధ కర్మం చేసింది, కానీ అందులో కొంత భాగం సంచిత కర్మగా అలా శాశ్వతంగా నీ శరీరం ఉన్నంతకాలం నిన్ను వెంబడిస్తుంది. అలా మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అవన్నీ గుణాలు అవుతాయి, స్వభావాలు అవుతాయి, ఆరోగ్యం అవుద్ది, మనసు అవుద్ది, అనారోగ్యం అవుద్ది, మొత్తం మన బుద్ధి అవుద్ది, మన విచక్షణ అవుద్ది, మనం ప్రపంచం నుంచి గ్రహించే విషయాలన్నీ ఇలాగే ఉంటాయి. మనం చేసే కర్మలో విషయాలను మనకు తెస్తూ ఉంటాయి. ఇది అసలు ఒరిజినల్గా మన జీవన విధానం ఇలా ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అది ప్రస్తుతము అనుభవించవచ్చు, లేదా కాలగమనంలోనూ అనుభవించవచ్చు. బ్రతికున్నంత కాలంలో అది ఎప్పుడైనా రావచ్చు, లేదా మరుజన్మకు కూడా రావచ్చు అని మహాత్ములు చెప్పారు. ఎందుకంటే పుట్టుకతోనే అంగవైకల్యాలుగా చాలా మంది పుడతా ఉంటారు, పుట్టుకతోనే అనారోగ్యాలతో పుడతా ఉంటారు, పుట్టుకతోనే అనేక బాధలతో పుడతా ఉంటారు. అప్పుడు ఏమనుకోవాలంటే అది వెనక జన్మ అనుకోవాలి అంతే. అంతకు మించి ఇంకా ఇందులో పెద్దగా బుర్రపాటు చేసుకోకూడదు. విషయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోయి ఈ రోజు మంచిగా బ్రతకడానికి మాత్రమే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. వాదోపవాదాలు, చర్చలు, నిరూపణలు, ఎవరితోనూ చర్చించడాలు ఇవేమి లేవు ఇక్కడ. మనం మంచిగా బ్రతకడానికి అవసరంగా అన్ని వైపుల నుంచి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఏ ప్రశ్న వేసినా
అది సరిగా అర్థమైనా అర్థం కాకపోయినా కూడా సమాధానం ఎందుకు చెబుతున్నానంటే, మంచిగా ఉండటానికి చక్కగా ఏదో ఒకటి విషయం చెప్పుకొని, మంచి విషయాలు చెప్పుకొని, ఆ సత్యాన్ని మాట్లాడుకొని, ఆ నిజాన్ని మాట్లాడుకొని, ఆ మంచిని మాట్లాడుకొని కొంచెం బుర్రలోకి ఎక్కించుకుంటే ఇప్పుడు ఈ మంచి అంతా మనకు సంచితకరం అయిపోద్ది. ఆ బుర్రలో పడిందంతా సంచితకరం అయిపోద్ది, జ్ఞానం అంతా సంచితకరం అయిపోద్ది. రేపు ఈ జ్ఞానం ప్రారంధం కింద వస్తుంది. మనకి మంచి ఆలోచనలు చేయగలుగుతాం, మంచి పనులు చేయగలుగుతాం, మంచి విచక్షణగా జీవించగలుగుతాం, చెడు పనులు చేయకుండా ఉండడానికి ఇది సహకరిస్తుంది. ఇది కూడా కర్మేగా. కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అయితే వీరు అడిగేది ఏంటంటే, కర్మ తయారవుతుంది అంటాము అన్నారు. కర్మ తయారవటం కాదు, అసలు మన శరీరమే కర్మ శరీరం. కర్మ తయారవటం అనేది సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. మనం చేసిన దాన్ని బట్టి అనుభవంగా ఎప్పుడూ తెలిసేది దాని పేరు ప్రారబ్ధ కర్మ. సంచిత ఆగామిలు ఊహాత్మకమే తప్ప కనపడటమేమి ఉండదు, తెలియటమేమి ఉండదు. అయితే ఖచ్చితంగా అనుభవిస్తాం. చెప్పాక మనం ఇప్పుడు తినే తిండి జీవితం మొత్తం మనకి ఆరోగ్యాలు అనారోగ్యాలు సమకూర్చడానికి ఆధారంగా ఉంటుంది. ఈ రోజుకి కడుపు నిండుద్ది, హాయిగా ఉంటుంది. రెండు పనులు చేస్తుంది అది. అంటే ఇవాళకి ప్రారంభం కింద కడుపు నుంచి ఆకలి తీరుస్తుంది, భవిష్యత్తుకి అది సంచిత కర్మగా ఉంటుంది. అలా అన్ని పనులు ఇలాగే ఉంటాయి, అన్ని ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఎక్కడికక్కడ కట్ అయిపోవాయి. తర్వాత గుణాలుగా, స్వభావాలుగా, మనసుగా అనేక రకాలుగా అవి మనలో పరివర్తనం చెంది మనను అలా తయారు చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పటికీ ఇప్పుడు కాలక్షేపం కోసం ఏమీ తోచక ఎవరితోనో కబుర్లు చెప్పాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు చెప్పుకున్నాం, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెడు చెప్పుకున్నాం, మనమే వాళ్ళ మీద కొన్ని రోమర్స్ సృష్టించుకున్నాం, మొత్తానికి ఒక పూట గడిపేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు అది కాలక్షేపం అయిపోయింది. కాబట్టి ఇప్పటికది ప్రారబ్ధ కర్మ. అంటే ఒక కాలాన్ని గడిపేసాం, ఓ పావుగంట ఆనందంగా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టుకుంటే మహదానందంగా అనిపించింది మనకి. ఇప్పటికది ప్రారబ్ధ కర్మే. కానీ అలా ఎందుకు చెప్పుకున్నాం? ఇంతకుముందు మనకున్న గుణాలు, స్వభావాలు అలాంటివి, అందువల్ల అలా చెప్పుకోవాలనిపిస్తుంది. అలాంటి స్నేహితులను తయారు చేసుకుంటాం, అలాంటి స్నేహాలు చేస్తాం, వాళ్ళతో అవి చెప్పుకొని అలా గడుపుతాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిందా? లేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నది నీ గుణంగా, నీ స్వభావంగా మారిపోయింది, నీలోకి ప్రవేశించేసింది. ఇది భవిష్యత్తుకి మళ్ళీ నువ్వు ఎలా ఉండబోతున్నావు అనడానికి ఇది మళ్ళీ సంచితకరమయ్యి, భవిష్యత్తులో నీకు ఇది మళ్ళీ ప్రారంభకరమయ్యి, మళ్ళీ ఇటువంటి చెడు పనులు చేస్తావు, చెడు మాటలు వింటావు, చెడు ప్రచారాలు చేస్తావు, రోమర్లు సృష్టిస్తూ ఉంటావు, ఇలా చెడులోనే బతుకుతావు. అంటే ఇప్పుడు చేసే చెడు గతపు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మగా చెడు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్న చెడు కర్మ భవిష్యత్తుకి సంచిత కర్మ, మళ్ళీ అప్పుడు తర్వాత భవిష్యత్తులో ప్రారబ్ధం కింద వస్తుంది. అది మంచి అయినా అంటే చెడు అయినా. కాబట్టి ఏదైనా అది మనకు కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఇక కర్మ తయారవటం అనేది కేవలం ఇంతే విధానం, అనుభవానికి ప్రారంభంగా వస్తుంది. కానీ అసలు కర్మ తయారవుతుందా అంటే కాదు. మన శరీరము కర్మ శరీరం. అసలు ఎవరు మీరు శరీరంతో కదలకుండా ఉండలేరు, కదలకే కర్మ. పసిబిడ్డ నుంచి అందరూ. శరీరానికి దానంతటది ఆకలి ఉంది, శరీరానికి దానంతటది చూపు ఉంది, శరీరానికి దానంతటది శబ్దం వినే శక్తి ఉంది, శరీరానికి దానంతటది వాసనలు గ్రహించే శక్తి ఉంది, శరీరానికి దానంతటది స్పర్శలు గ్రహించే శక్తి ఉంది, శరీరానికి దానంతటది రుచులు గ్రహించే శక్తి ఉంది, శరీరానికి దానంతటది మలమూత్ర విసర్జనలు చేసే శక్తి ఉంది, శరీరానికి దానంతటది కోరికలు కోరుకునే ఇష్ట అయిష్ట శక్తి ఉంది, శరీరానికి దానంతటది ఆలోచించే విచక్షణ జ్ఞానపు బుద్ధిశక్తి ఉంది, శరీరానికి దానంతటది అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోగలిగిన శక్తి ఉంది. ఇలా రకరకాలుగా శరీరానికి స్వతహాగా కదలికలకు సంబంధించిన అనేక కర్మపరమైన శక్తులు ఉన్నాయి. అసలు కదలకుండా శరీరం ఉండలేదు మరణించినప్పుడు తప్ప. మరణించినప్పుడే శరీరం కదలదు. ఇంకా మిగిలిన అన్ని సమయంలో శరీరం కదులుతూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. ఏ పని చేయకుండా మీరు కూర్చుంటే తల్ల ఆలోచనలు సాగుతూ ఉంటాయి, అది కూడా కర్మే. మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో అటువంటి భావాలకు శరీరం గురవుతూ ఉంటుంది. మీరు భయంకరమైన ఆలోచనలు చేస్తే శరీరం భయానికి గురవుద్ది. మీరు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వీటికి అటువంటి ఆలోచనలు చేస్తే శరీరం ఆ భావాలకు గురవుద్ది. మీరు కోపపు ఆలోచనలు చేస్తే కోపానికి గురవుద్ది. ఇలా శరీరం మీరు చేసే ఆలోచనలకు కూడా గురవుద్ది. మీరు శృంగారపు ఆలోచనలు చేస్తే శరీరం శృంగారానికి గురవుద్ది. అలా ఏది చేస్తే శరీరం గురవుతుంది. అక్కడ మీరేం చేయకుండా కూర్చున్నాను అనుకుంటానేమో, కాదు, ఆలోచనలకు కూడా శరీరం స్పందిస్తూనే ఉంటుంది. అవే భావోద్వేగాలు.
అందుకని శరీరమే కర్మ శరీరం. కర్మ ఎలా తయారవుతుంది కాదు, శరీరం కర్మ శరీరం. అసలు కర్మ లేకుండా శరీరం ఉండదు. అంటే మనలో శరీరపు అంశ ఏది ఉందో అది కర్మ, కర్మకు సంబంధించింది. మనలో మనసు అనే అంశం ఒకటి ఉంది. ఈ మనసు లేకపోతే మనం ఎవరో మనకు తెలియదు, చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ మనసు ఎలా తయారవుతుంది? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ మన ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ఆ ప్రింట్ అయిన భాగం పేరు మనసు. ప్రాణశక్తి యొక్క లక్షణము చైతన్యత, కానీ అది అనంతత్వం, కాబట్టి దానికి కర్మ ఆపాదించబడదు. ఆకాశ స్వరూపముగా సర్వము మొత్తము ఉన్నది, అది ఏకము, రెండవది లేదు. అంటే ఆత్మశక్తిగా ప్రాణశక్తిగా అది కదలటానికి రెండవ ప్లేస్ లేదు. కదలాలంటే ప్లేస్ కావాలి. ఒక మనిషి కదలాలంటే ప్లేస్ ఉంది కాబట్టి ఇటు నుంచి అటు వెళ్తున్నాడు. ఒక వాహనం కదలాలంటే ప్లేస్ ఉంది కాబట్టి తోలుకుంటూ వెళ్తున్నాం. కానీ అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపంగా ఉంది, ఉన్నదంతా అదే. అది కదిలి వెళ్ళడానికి ప్లేస్ లేదు, అందుకని అది కదలిక లేదు. కదలిక లేదు కదా, కదిలి వెళ్ళడానికి ప్లేస్ లేదు కదా, కానీ దానిలో కదలిక లేదా? అది శవం లాంటిదా? దానిలో చైతన్యం లేదా? అది చనిపోయిన శవం లాంటిదా? దేనికి పనికిరాని శూన్యమా? కాదు. దాని అంతర్గతంలో చైతన్యం ఉంది. అది కదలటానికి ప్లేస్ లేదు తప్ప అది తనలో తాను కదులుతానే ఉంటుంది. ఎలా అంటే ఒక మనిషిలో భావ పరంపర కదిలినట్టు. ఓ మనిషి కదలకుండా కూర్చున్నాడు, సోఫాలో కూర్చున్నాడు, కానీ లోపల ఆలోచనలు కదులుతూనే ఉన్నాయి. ఒక మనిషి పడుకొని నిద్రపోయాడు, అసలు నిద్రలోకి వెళ్ళిపోయాడు, కానీ కలల రూపంలో ఆలోచనలు సాగుతానే ఉన్నాయి, అనుభవిస్తూనే ఉన్నాడు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, కోరికలు తీర్చుకుంటున్నాడు. మెలకువలో ఎలా జరుగుతుందో అదంతా జరుగుతుంది. అన్నీ అనుభవిస్తున్నాడు కల్లో. అంటే ఏంటి? మెదలకుండా కూర్చున్నా కూడా లోపల భావ పరంపర ఎలా జరుగుతుందో, గాఢ నిద్రపోతూ మనిషి నిద్రపోతున్నాడని పక్కవాడికి అనిపిస్తున్నా కూడా అనేక కలలు గంటూ ఆ మనిషి ఆ కలల్లో లీనమైపోయి ఆ భావాలన్నీ ఎలా అనుభవిస్తున్నాడు, అంటే ఆ కదలికలు ఎలా ఉన్నాయో అలాగే సర్వవ్యాపక ఆకాశ స్వరూపములో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి తనలో తాను కదులుతుంది. అది మనకు కనపట్టలేదు, మనకు తెలియట్లేదు అంతే. ఎందుకంటే మనం శరీరము నేననే తాధ్యాత్మ భావనలో ఉన్నాము. మన ప్రాణశక్తి ఎరుకని, మన ఆత్మశక్తి ఎరుకని మనం పొందలేదు కనుక. కానీ ఒక సోఫాలో ప్రశాంతంగా కూర్చున్నటువంటి మేలుకొని ఉన్న మనిషిలో ఎన్ని ఆలోచనలు ఎలా సాగుతున్నాయో అవి బయట పక్క వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు, కూర్చున్నాడు, కదలటం లేదన్నట్టు. కానీ లోపల బోళ్ళు కదిలిపోతున్నాయి ఆలోచనలు. తదనుగుణంగా శరీర భావోద్వేగాలు కూడా కదిలిపోతాయి, లోపల కదలికలు ఉన్నాయి. అలాగే నిద్రపోతున్నప్పుడు స్వప్నం అనే పేరుతో కదలికలు ఉన్నాయి. మనకు చూస్తే మంచం మీద నిద్రపోతున్నట్టు కనపడుతుంది. అలాగే సర్వవ్యాపక ఆకాశము కదలికలు లేనట్టుగా మనకు అనిపిస్తున్నది, కానీ స్వప్న కదలికల వలె, విశ్రాంతిలో మనిషిలో సాగే ఆలోచనల వలె, భావాల వలె మొత్తము చైతన్య శక్తి ఆకాశములో తనలో తాను కదులుతూనే ఉంది. కానీ అది ఏకత్వము అని ఎందుకు చెప్పామంటే దానికి భిన్నంగా అసలు ఇంకొకటి లేదు కదలటానికి. ప్రదేశం లేదు, ప్రదేశం అంతా అదే. మనిషికి ప్రదేశం వేరుగా ఉంది కనుక ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్తున్నాడు, మనిషి పరిమితంలో ఉన్నాడు కనుక. కానీ అది అపరిమితము, అనంతము. ప్రదేశము ఉన్న ప్రదేశం మొత్తం అదే, స్థలం మొత్తం అదే. కనుక అది సంపూర్ణంగా కదిలి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ప్రదేశమే లేదు, ప్రదేశం అంతా అదే, స్థలం అంతా అదే. కానీ తనలో తాను కదులుతున్నది, మనిషిలో ఆలోచనలు కదిలినట్టు, నిద్రలో కలలు సాగినట్టు. అందుకని అసలు కదలిక ఎలా తయారవుతుంది, మనలో కర్మ ఎలా తయారవుతుంది అంటే అసలు తయారవటం కాదు, దాని స్వరూపము, దాని స్వభావమే చైతన్యము. చైతన్యం అంటేనే కర్మ, కదలిక. అయితే ఆకాశ స్థితికి కర్మ సిద్ధాంతం పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే అది భిన్నంగా వెళ్ళి ఇంకొక దానితో ఎటువంటి ఇంటరాక్ట్ అవ్వటానికి రెండవది లేదు. దానికి ఉన్నదంతా అదే, ప్రదేశం అంతా అదే, సర్వవ్యాపకం. అది తనలో తాను కదులుతుంది, రెండవది లేదు అక్కడ. రెండవది ఉంటే కర్మ తయారవుతుంది. ఇప్పుడు మనిషి కదులుతున్నాడు అనుకోండి, మనిషి పనిచేస్తున్నాడు అనుకోండి, రెండవది ఉంది అక్కడ. ఓ మనిషి ఉండొచ్చు, ఒక చెట్టు ఉండొచ్చు, ఒక పుట్ట ఉండొచ్చు, ఒక గుట్ట ఉండొచ్చు, ఒక నేల ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రెండవది ఉంది అక్కడ. కానీ సర్వవ్యాపక ఆకాశానికి, అనంత ఆత్మశక్తికి
మనలో ప్రాణశక్తి ఆత్మశక్తి ఆకాశం అన్నీ ఒకటే. ఇది హైయెస్ట్. అక్కడికి వచ్చినప్పుడు ఆ స్థితిని పొందినప్పుడు అర్థమవుతుంది. ఈ లోపల విని అర్థం చేసుకోవాలంతే. దానికి రెండవది లేదు, అందుకే అది అద్వైతము. రెండవది లేనిది, ఒకటిగా ఉన్నది, అదే ఆకాశ స్వరూప అనంత ఆత్మశక్తి. కాబట్టి దాని కర్మ సిద్ధాంతం వర్తింపదో, దానికి కర్మ సిద్ధాంతం పనిచేయదు. కానీ అది కర్మ దానిలోనే ఉన్నది. దానిలో ఉన్న కర్మ దాన్ని ఏం చేయలేదు. అది అనంతంగా తనలో తాను కదులుతుంది. దాని వలన సృష్టి ఏర్పడినట్టు కనపడుతుంది మనకి. అనంత ఆత్మశక్తిలోని చైతన్యత తనలో తాను కదలటం వలన ఆ కదలికలు సృష్టిగా మనకు కనపడుతుంది. అందులో మనం జీవిగా ఉన్నాం. మనకు భిన్నంగా అనేక ఉన్నాయి అనిపిస్తుంది. ఆ భిన్నత మనం మళ్ళీ శరీర భావంతో కదలటం వలన, శరీరం అంటేనే కర్మ శరీరం అని చెప్పాను. ఈ కర్మ శరీరంలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. అంటే శరీరం వైపు నుంచి చూసినప్పుడు అది ప్రాణశక్తిగా నాలో ఉన్నది అనుకుంటాం. అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినప్పుడు ఆత్మశక్తిలో సృష్టి ఉన్నది, నేనున్నాను అని తెలుస్తుంది. రివర్స్ అవుద్ది. అది తెలుస్తుంది, అనుభవం పొందాలి. కాబట్టి చైతన్యత అనేది కర్మసలు. అది ఆత్మశక్తికి వర్తించదు, కానీ సృష్టిలో ఉన్న జీవులకు వర్తిస్తుంది. ఎందుకని వేరువేరు భావంలో నాకు భిన్నంగా అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు, మనం ఇప్పుడు మానవ సమాజం మనమే రూల్స్ పెట్టుకున్నప్పుడు, లేదా మనకు భిన్నంగా జంతువులు, చెట్లు, పొట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఉన్నది నిజమేగా, శరీరపరంగా నిజమేగా. కాబట్టి శరీరపరంగా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. అక్కడ నేను వెళ్లకుండా అలా రోడ్డు మీద వెళ్తున్నాను, అక్కడ కుక్క పడుకొని ఉంది, దాని పనిగా అది నిద్రపోతుంది, నేను పక్క నుంచి పోతున్నాను. వెళ్ళేవాడిని వెళ్లకుండా కాలుతో ఒక్క తన్నుదని నేను, అది మెదలకుండా పడుకుంది కదా, నన్ను ఏం చేయట్లేదు కదా అని. అది కర్మ. వెంటనే అది లేచి నన్ను కరిసేసింది, నా కర్మఫలం. దాని తంతం ఎందుకు, కరిపించుకోవటం ఎందుకు? అది కర్మఫలం. ఉన్న ఉదాహరణగా చెప్పానంతే. ఇలా శరీరం అసలు కర్మ చేయకుండా ఉండలేదు. పసిబిడ్డల నుంచి మీరు గమనించుకోండి, కాళ్ళు చేతులు కదుపుతూనే ఉంటారు, అన్ని గ్రహిస్తూ ఉంటారు. శరీరం మొత్తం గ్రహిస్తూ ఉంటుంది. కళ్ళ ద్వారా దృశ్యాలు గ్రహిస్తుంది, చెవు ద్వారా శబ్దాలు గ్రహిస్తుంది, ముక్కు ద్వారా వాసనలు గ్రహిస్తుంది, నాలుగు ద్వారా రుచులు గ్రహిస్తుంది, మొత్తం తల నుంచి కింద వరకు చర్మం ద్వారా స్పర్శలు గ్రహిస్తుంది. అలా గ్రహించే శరీరం మనం. గ్రహింపు అనేదే కర్మ. ఈ కర్మ ఎందుకు కదులుతుంది అంటే అసలు అనంత ఆత్మశక్తి యొక్క లక్షణము చైతన్యత. తనలో తాను కదులుతుంది. అది సృష్టిగా వచ్చినప్పుడు మనల్ని మనం విడిగా భావించుకోవటం వలన తయారవుతున్నట్లుగా కర్మ మనకు అనిపిస్తుంది. అసలు కర్మ తయారవటం కాదు, శరీరమే కర్మ శరీరం. ఆ కర్మ శరీరం వల్ల మనసు తయారవుతుంది. తయారైన మనసు మళ్ళీ శరీరాన్ని కదుపుతుంది, ఆలోచనలు పుట్టించి. దానికి తగ్గట్టుగా శరీరం కదిలి మళ్ళీ కర్మలు చేసుకుంటుంది. కాబట్టి ఈ మనలో ఎలా తయారవుతుంది అంటే అసలు మనలో తయారవటం కాదు, ఆత్మశక్తిగా చైతన్యత దాని లక్షణము. ఆత్మశక్తిగా ఉన్నప్పుడు చైతన్యత దాని లక్షణము. ఆ చైతన్యతే, ఆ కదలికే సృష్టిగా మనకి కనబడుతుంది. ఇది ఆత్మశక్తిగా చూసినప్పుడు. కానీ దానికి కర్మ సిద్ధాంతం వర్తించదు. ఎందుకనంటే అది ఉన్నది ఒక్కటే, తనలో తాను కదులుతుంది. సృష్టిగా చూసినప్పుడు మనకు భిన్నంగా అనేక మంది మనుషులు ఉన్నారు, అనేక జీవరాశులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, సృష్టి మొత్తం అనేకంగా ఉంది. కనుక పరిమితంలో మనం కదిలినప్పుడు మనం ఫలితాల కోసం, అనుభవాల కోసం కదులుతున్నాం. మనకు ఆకలి ఉంది, మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, మనకి కోరికలు ఉన్నాయి, వీటి కోసం కదులుతున్నాం. కనుక మన కదలికను బట్టి ఫలితం మనకు వస్తుంది. అంతే తప్ప అసలు కర్మ మనలో ఎలా తయారవుతుంది అనేది ఏం కాదు. కర్మే సృష్టి. కర్మే సృష్టి అంటే ఏంటి? చైతన్యతే సృష్టి. కర్మ అంటే పని, పని అంటే కదలిక, కదలిక అంటే చైతన్యం. అసలు అది చైతన్యము అని ఎలా తెలుస్తుంది? కదలిక ఉంటేనే తెలుస్తుంది. కదలకపోతే అది శవం. కాబట్టి అది మనలో పుట్టట్లా. అసలు మన లక్షణమే అది, సృష్టి లక్షణమే అది, ఆత్మశక్తి లక్షణమే అది, చైతన్యత. ఆ చైతన్యతతో తయారైన సృష్టిలో మనం విడివిడి భావాలను ఆపాదించుకుంటున్నాం. అంతకు మించి ఇందులో అసలు విశేషమేం లేదు. ఆ విడివిడి భావాలు మనం ఆపాదించుకొని మనం శరీరంతో ఉన్నాం కనుక ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటూ కర్మ మనలో ఎలా తయారవుతుందని అడుగుతున్నాం. అసలు కర్మ మనలో తయారవట్లా, మనమే కర్మ. కర్మ అంటే పని, పని అంటే చైతన్యము.
కదలిక అంటే చైతన్యము, చైతన్యం అంటే అనంతాత్మశక్తి. దాన్ని పరిమితిగా శరీర భావంలో చూసినప్పుడు కర్మ సిద్ధాంతం వర్తింపబడింది. అది అపరిమిత అనంతంగా ఆత్మశక్తిలో చూసినప్పుడు ఎటువంటి కర్మ సిద్ధాంతము లేదు, అది అద్వైతము. అద్వైతము తనలో తాను కదులుతున్నప్పుడు అది నిశ్చలత్వమే, ఎందుకని అది కదలటానికి వేరే ప్లేసే లేదు. కానీ అది చైతన్యత, తనలో తాను సజీవత్వము కలిగింది. అంటే నేను ఉన్నానన్న స్థితి దానికి తెలుసు. అది శవం కాదు, అది జడం కాదు. చైతన్యత అంటే అది పరిమితత్వంలో మనకి అనిపిస్తుంది. అందుకని అది ఎక్కడ తయారవట్లా, మన స్వరూప స్వభావాలే అది. నేను శరీరము అనుకున్నప్పుడు శరీరపరమైన కర్మ చేస్తాం. నేను అనంత ఆత్మశక్తిని అనుకున్నప్పుడు నేను ఆత్మశక్తిని అన్న భావన, అంటే ఉన్నానన్న ఉనికి భావనలో ఉంటాం. ఆ తెలియటం కూడా కర్మేగా. కానీ అది ఒక్కటి తప్ప మిగిలిన కర్మలు లేవు. సజీవత్వపు ఎరుకుంటది, అనంతపు ఎరుకుంటది అంతే. రెండో కర్మ లేదు, ఒక్క కర్మే ఉంది, ఒక్కటే ఉంది అక్కడ. ఏంటి అంటే ఒక్కటే అనిపిస్తుంది, తెలుస్తుంది. ఏంటంటే నేను అనంతపు సజీవత్వపు శాశ్వతత్వపు ఎరుకను, శక్తిని అనేది తెలుస్తుందండి. ఒక్కటే తెలుస్తుంది, రెండవది తెలియట్లే. రెండవది లేనప్పుడు అక్కడ కర్మ సిద్ధాంతం పనిచేయదు అసలు. అందుకని అనంత ఆత్మశక్తిగా కర్మ సిద్ధాంతం పనిచేయదు. శరీరపరంగా అసలు శరీరమే కర్మ శరీరం. కర్మ మనలో ఎలా తయారవుతుంది కాదు, శరీరమే కర్మ శరీరం. మరి ఈ శరీరం కర్మ శరీరం ఎలా తయారైంది అంటే అనంత ఆత్మశక్తిలో ఉన్నటువంటి చైతన్యత, అంటే తనలో తాను కదిలే లక్షణము, అది సజీవత్వము. తనలో తాను కదలటం అంటే సజీవత్వము, ప్రాణశక్తి ఉన్నది. అది శవం కాదు, జడం కాదు. మీకు అర్థం అవటం కోసం మళ్ళీ చెప్పిందే చెబుతున్నాను. ఆ సజీవత్వపు ఎరుకనే చైతన్యం వలన సృష్టి అక్కడ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకని శరీర భావనలో అనిపిస్తుంది. ఆత్మశక్తి భావనలోకి వెళ్తే సృష్టి భావన అనిపించదు, శక్తి భావన అనిపిస్తుంది. సృష్టి నాలుగునే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన శరీరం అంతా రోమాలు ఉంటాయి, చేతుల పైన తల నుంచి మొదలుకొని కాళ్ళ వరకు శరీరం పైన జుట్టు ఉంటుంది. అది ఉందా లేదా అంటే అది ఉంది, లేదు. ఎందుకని అది ఉన్నట్టుగా మనకి ఏ ప్రత్యేకత లేదు. కానీ అది మన మీదే ఉంది, మనలోనే ఉంది, మనతోనే ఉంది. అలాగే మనలో భావాలు కదులుతూ ఉంటాయి. బయట వాళ్ళకి మనం కదలటం లేదు, కానీ మనలో అంతర్గతంగా భావాలు కదులుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. అలా మనలో భావాలు కదులుతున్నట్టు మనకు ఎలా తెలుస్తుందో అనంత ఆత్మశక్తిలో దాని ఎరుక దానికి తెలుస్తుంది, సజీవత్వపు ఎరుక. ఆ తెలియటం అనే ఎరుకే సృష్టిగా ఉంది. అనంత ఆత్మశక్తికి సజీవత్వపు ఎరుక, నేను ఉన్నానని తెలియటము ఏదుందో అదే సృష్టి. అది సృష్టిపరంగా మనకి శరీర భావంలో విభేదంగా అనిపిస్తుంది, అనేకంగా అనిపిస్తుంది. శక్తిభావం అర్థమైనప్పుడు ఏకత్వంగా తెలుస్తుంది. అంతే తప్ప కర్మ మనలో తయారవడం, మనలో పుడటము ఇదేమీ లేదు. ఆత్మశక్తి యొక్క లక్షణమే చైతన్యత. దానిలోనే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే శక్తి యొక్క లక్షణములు అవి ఉన్నాయి. దానిలోనే తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఉన్నాయి. ఇవన్నీ శక్తి యొక్క లక్షణములు. దానిలోనే మనం చూస్తున్న సమస్తము సృష్టిలో ఎన్నున్నాయో అన్ని శక్తి యొక్క శక్తులు. మనలో అనేక భావములు ఉన్నట్టుగా ఆకాశ స్వరూప అనంత సర్వవ్యాపక ఆత్మశక్తిలో సృష్టిలో ఎన్నున్నాయో అన్ని శక్తులు దానిలో భావరూపంగా ఉన్నాయి. ఆ భావరూపము మనకి సృష్టిగా అనిపిస్తుంది, యథార్థంగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది శక్తిలో భావరూపం. అది బయటికి వ్యక్తీకరించబడి కనపడదు శక్తిలో. కానీ సృష్టిగా మనకు భావరూపమే వ్యక్తీకరించబడిన సృష్టిగా అనిపిస్తున్నది. అది ఒక గాఢ భావత అంతే. అలా శరీర భావం నుంచి ఆత్మశక్తి భావంకి వెళ్ళినప్పుడు మనకి ఈ రెండింటి మధ్య ఉన్న సమన్వయం అర్థమవుతుంది తప్ప కొత్తగా మనలో ఏ కర్మ తయారవట్లేదు. అసలు మనమే కర్మ. మళ్ళీ చెబుతున్న కర్మ అంటే పని, పని అంటే కదలిక, కదలిక అంటే చైతన్యము, చైతన్యం అంటే శక్తి. అన్నీ ఒకటే. శక్తి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఎందులో? తనలో తాను, తనతో తాను. దాన్నే సజీవత్వము అంటారు, దాన్నే ప్రాణము అంటారు, దాన్నే ప్రాణశక్తి అంటారు. లేకపోతే చచ్చిపోయిన శవం ఎలాగో అలా కాదు, అది శక్తిగా ఉన్నది. ఇది అర్థమైతే మీకు మిగిలినన్నీ అర్థమవుతాయి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న అడగండి, కానీ స్పష్టంగా అడగండి. అది ఎలా అయింది, ఇది ఎలా అయింది అనే పదాలతో కాదు, స్పష్టంగా చక్కగా అడిగితే
మీరు పదాలు, మీకు భావన ఏంటో దాన్ని పదాలలో స్పష్టంగా భావనను పెడితే చెప్పడానికి ఇంకా వీలుగా ఉంటుంది. అయినా నాకు తెలిసినంతలో తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది నిరంతరం చదువుకుంటూ ఉంటే, వింటూ ఉంటే, స్మరిస్తూ ఉంటే, అనుకుంటూ ఉంటే అదే మనసు తయారవుతుంది, అవే ఆలోచనలు తయారవుతాయి, అవే గుణాలుగా స్వభావాలుగా మారుతాయి. మనలో ఉన్న చెడుని తొలగిస్తాయి. చెడు చేయాలంటే ఇవన్నీ గుర్తొస్తాయి. మంచిగా జీవిద్దామన్న తలంపును పెంచుతాయి. అందువలన మంచిగా జీవించాలి అని అనుకున్నప్పుడు మనలోని మన సంపూర్ణతను మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళదాం. అలా సృష్టిలో ఉన్నంతకాలం శరీరపరంగా మంచిగా జీవిస్తూ ఆ మంచిని దాటి, అంటే సంపూర్ణ మంచిలోకి వచ్చినాక మన యొక్క సంపూర్ణత్వమైన అనంతాత్మశక్తిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. చేసి తెలుసుకోగలిగితే దాన్ని మోక్షము అంటారు. ఆ మోక్ష మార్గ ప్రయాణమే ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఈ శీర్షికలు, ఈ సృష్టి అంతా ఆధ్యాత్మిక విద్యాలయము. ఈ విద్యాలయములో మానవులందరూ విద్యార్థులే. అందరూ చదివి మోక్షము అనే దాన్ని పొందవలసిందే. ఆ మోక్షము పొందితేనే ఈ జన్మలో ఆ తరగతి పాస్ అయినట్టు. లేకపోతే ఎన్ని జన్మలెత్తైనా మళ్ళీ నీ సంపూర్ణతను, నీ ఆత్మశక్తి ఎరుకను, నీ మోక్షమును నువ్వు పొందవలసిందే. మోక్షము జీవి యొక్క సంపూర్ణత్వము, అదొక ఏకత్వ భావన. దాన్ని పొందవలసిందే. అప్పటి వరకు చదువు సాగుతూనే ఉంటుంది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవి నచ్చని వాళ్ళు, ఇవి విని అంగీకరించని వాళ్ళు, అసలు బాగోలేదు అనుకునే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు దయించి ఇవి వినబాకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేనేదో పండితున్ననో, పాండిత్యం ఉందనో, జ్ఞానిననో, జ్ఞానం ఉందనో, లేదా నావేదో నలుగురు వింటున్నారు నేనేదో గురువుని అయిపోదామనో, మహాత్ముడిని అయిపోదామనో, ఇటువంటి ఏ ఉద్దేశాలతోనూ నేను చెప్పటం లేదు. నాకు నేను మంచి చేసుకుందామని, మంచిగా జీవిద్దామని అనేక మంది మహాత్ములు అందించిన జ్ఞానాన్ని నేను చదువుకుంటూ మంచిగా జీవించే ప్రయత్నంలో కొందరు సోదరీమణులు మాకు కూడా వినిపించండి, మేము కూడా గుణమార్పు చేసుకుని మంచిగా జీవిద్దాం అని ప్రయత్నిస్తున్నాము, చెప్పండి అని అడుగుతున్నారు. అటువంటి వాళ్లకు ఉపయోగపడుతుందని నేను చదువుకునేదాన్ని గట్టిగా చదివి వినిపిస్తున్నాను తప్ప నేను ఎవరికి అసలు బోధించటం లేదు. నాకు బోధించే అంత జ్ఞానం లేదు. నేను సామాన్యుడిని. నేనే గురువుని కాదు, నేనే స్వామిని కాదు. నాకే దేవుళ్ళు కనపడలేదు, నాకే దేవతలు దర్శనాలు ఇవ్వలేదు, నా చెవిలో ఏ దేవతలు, దేవుళ్ళు, గురువులు, మహాత్ములు గుసగుసలు ఆడలేదు. నేను అతి సామాన్యుడను. ఎటువంటి అద్భుతాలు, మహిమలు, మాయలు అసలు నాకు తెలియదు, నేను చూడలేదు. జీవితం సాఫీగా సామాన్యంగా సాగించుకుంటున్న ఒక సామాన్య మానవుడిని. నేను ఏదో మంచిగా జీవిద్దామని ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా. నా సంపూర్ణతని తెలుసుకునేటువంటి అవకాశం కుదిరితే తెలుసుకుందామని ప్రయత్నించుకుంటున్నా. కాబట్టి ఇవి నచ్చని వాళ్ళందరూ కూడా వాడేదో సామాన్యుడు, వాడి గొడవ వాడు పడుతున్నాళ్లే అని నన్ను వదిలేసి, నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నచ్చి అర్థమవుతున్న వాళ్ళు, మీ జీవితంలో ఆచరించుకునేవాళ్ళు, ఆ నడకలో, ఆచరణలో, అర్థం చేసుకోవడంలో మీకే సందేహాలు వచ్చినా తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. చక్కగా విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు ఎన్నో లక్షల కోట్ల గ్రంథాలు రచించి ఈ మార్గంలో ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలు చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి అవి మనం వెతుక్కొని తెచ్చుకోవచ్చు మనకు సందేహాలు వస్తే. కాబట్టి సందేహాలు అడిగితే చక్కగా విశ్లేషించుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇలా మనందరం కలిసి మన జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకుందాం, మంచిగా జీవిద్దాం. మంచిని మించిన సాధన లేదు. శుభమస్తు.